కైలాస పర్వత శిఖరం మీద ఒక వెలుగు నిండినటువంటి ప్రశాంతత అలుముకుంది. చుట్టూ అద్భుతమైనటువంటి పుష్పాలు, అశోక వృక్షాలు, సురపున్న చెట్లు అవన్నీ కూడా గాలికి తలలూపుతున్నాయి. ఆ దివ్య వనంలోనే కల్పవృక్షం నీడన కుబేరుడు, వరుణుడు, ఇంద్రుడు వంటి దిక్పాలకులు, నారదుడు, అగస్త్యుడు, వాల్మీకి, పరాశరుడు వంటి మహర్షులు వారంతా కూడా కొలువుదీరి ఉన్నారు. ఇక ఆ దృశ్యం మధ్యలో రత్న ఖచిత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి పరమేశ్వరుని చూస్తూ ఆ క్షణమే పార్వతీదేవి యొక్క మనసులో ఒక చిరు కుతూహలం మొలకెత్తింది. భక్తితో నిండిన కళ్ళతో ఆమె పరమశివుని వైపు తిరిగి, నాథా, మీరు సమస్త లోకాలన్నింటినీ కంటికి రెప్పలా కాపాడుకుంటారు, ప్రతి జీవి పట్ల కరుణ చూపుతారు. అటువంటి మీరు లోక కళ్యాణం కోసం ఒక పవిత్రమైన రహస్యమైన వ్రతాన్ని నాకు తెలియచేయండి అని కోరింది. ఇక పరమశివుడు చిరునవ్వుతో బదులిచ్చాడు, దేవి, ఎన్నో వ్రతాలు ఉన్నా వాటన్నింటిలోకి అత్యంత శ్రేష్టమైనది ఒకటి ఉంది. అది సమస్త సంపదలకు ఆలవాలం, సంతాన సౌభాగ్యాన్ని శీఘ్రంగా ప్రసాదించేది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు దీన్ని ఆచరించాలి. ఈ వ్రతం చేసినటువంటి స్త్రీకి కలిగే పుణ్యఫలం గురించి వివరంగా చెప్తాను విదు. ఇక పార్వతీదేవి కుతూహలం మరింత పెరిగింది. నాథ, అసలు ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఏ దేవతను ఆరాధించాలి, అసలు ఈ వరలక్ష్మీదేవిని ఇంతకుముందు ఎవరైనా పూజించి ఫలితాన్ని పొందారా అని అడిగింది. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ కథను ఇలా వివరించడం మొదలుపెట్టాడు. ఇదే కథను తరువాతి కాలంలో సూత మహాముని సౌనకాది మునులకు వినిపించాడు. ఇక ఆ కథను సావధానంగా వినండి. మగధ దేశంలో కుండినపురం అనే అందమైన పట్టణం ఉండేది. ఆ ఊళ్ళో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమెకు భర్తే ప్రత్యక్ష దైవం. ప్రతిరోజు తెల్లవారుజామునే మేల్కొని స్నానం ముగించి పూలతో భర్తను పూజించడం ఆమె దినచర్య. ఇక ఆ తర్వాత అత్తమామలను ప్రేమగా సేవించుకుంటూ చుట్టుపక్కల వారితో ఆప్యాయంగా వెలుగుతూ నిండైన జీవితాన్ని గడుపుతూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాటి రాత్రి చారుమతికి ఒక అద్భుతమైన కల వచ్చింది. కలలో ఒక దివ్య కాంతి మెల్లగా ఆకారాన్ని దాల్చి సాక్షాత్తు వరలక్ష్మీదేవిగా ఆమె ముందు నిలిచింది. అమ్మా, నేను వరలక్ష్మీదేవిని. నీ నిష్కల్మషమైనటువంటి భక్తికి మెచ్చి నీ ముందు ప్రత్యక్షమయ్యారు. శ్రావణ శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను నీవు భక్తి శ్రద్ధలతో పూజిస్తే నీ సకల కోరికలు నెరవేరుతాయి అని పలికింది. ఇక ఆ క్షణమే చారుమతి హృదయం ఆనందంతో నిండిపోయింది. వెంటనే ఆ దేవికి ప్రదక్షిణలు చేసి చేతులు జోడించి నమస్కరిస్తూ, అమ్మా, సమస్త లోకాలకు తల్లివి, పుణ్యస్వరూపినివి, 3 లోకాల చేత పూజలందుకునేదానివి, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క హృదయంలో నివసించేదానివి నీవు. నీ కృప వల్ల ప్రజలు ధనధాన్యాలతో వర్ధిల్లుతున్నారు, జ్ఞాన సంపన్నులవుతున్నారు, సకల శుభాలు పొందుతున్నారు. నా పూర్వజన్మ పుణ్యఫలంగానే నాకు నీ దర్శన భాగ్యం లభించింది. నా జన్మ ఇప్పుడు సార్థకమైంది అని కంట నీరు పెట్టుకుంటూ మనసారా స్తుతించింది. ఇక చారుమతి భక్తికి ఆ వరలక్ష్మీదేవి పరమానంద భరితురాలైంది. తనకు కావలసినటువంటి వరాలన్నీ అనుగ్రహించి మెల్లగా అదృశ్యమైంది. ఇక మరుక్షణం చారుమతి నిద్రలేచింది. ఇది కళా లేక నిజమా అని ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా తనకు వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై తాను పలికిన మాటలు స్పష్టంగా గుర్తొస్తున్నాయి. ఇక ఆ సంతోషాన్ని దాచుకోలేక అత్తమామలకు, పరిసర ప్రజలకు కలలో జరిగిందంతా వివరించింది. ఇక శ్రావణ మాసం రాగానే మనమందరం సాంప్రదాయబద్ధంగా వరలక్ష్మి వ్రతాన్ని చేద్దాం అని ఉత్సాహంతో చెప్పింది. ఆ మాట విన్నటువంటి దగ్గర నుంచి
ఊళ్ళోని స్త్రీలందరూ శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు వారు ఎంతగానో ఎదురు చూసిన శ్రావణ మాసం వచ్చేసింది. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని దేవి సూచించినటువంటి పవిత్ర దినంగా నిర్ణయించుకున్నారు. ఇక ఆ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాలు ముగించి కొత్త వస్త్రాలు ధరించారు. పూజా గదిలో ఒక పీట వేసి దానిపైన బియ్యాన్ని పోసి కలశాన్ని ప్రతిష్ఠించి వరలక్ష్మీదేవిని భక్తిగా ఆవాహన చేశారు. ఇక సాయంత్రం వేళ చారుమతి తోటి స్త్రీలతో కలిసి పద్మాసనే పద్మకరే సర్వలోక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వద అని ధ్యానిస్తూ దేవిని మనఃపూర్వకంగా ఆవాహన చేసింది. షోడశోపచార పూజలు శాస్త్రోక్తంగా పూర్తి చేసి 9 పేటలున్నటువంటి పసుపు తోరాన్ని కట్టుకున్నారు. రకరకాల నైవేద్యాలను సమర్పించి భక్తితో ప్రదక్షిణలు చేయటం మొదలుపెట్టారు. ఇక మొదటి ప్రదక్షిణ పూర్తి కాగానే ఒక వింత శబ్దం వినిపించింది. గల్లు గల్లుమని ఆశ్చర్యంతో స్త్రీలందరూ కూడా తమ కాళ్ళ వైపుగా చూసుకున్నారు. ఏం ఆశ్చర్యం! వారి పాదాలకు అప్పటికప్పుడు అందమైన గజ్జలు ప్రత్యక్షమయ్యాయి. ఇది వరలక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షమైనని గ్రహించి చారుమతితో సహా అందరూ పరవశించిపోయారు. ఇక రెండో ప్రదక్షిణ పూర్తయ్యేసరికి వారి చేతికి నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు అలంకృతమయ్యాయి. ఇక మూడో ప్రదక్షిణతో వారు సర్వాభరణ భూషితులై మెరిసిపోయారు. ఇక చారుమతి ఇల్లంతా కూడా అకస్మాత్తుగా బంగారంతో రథ గజ తురగ వాహనాలతో అష్టైశ్వర్యాలతో నిండిపోయింది. ఇక వ్రతంలో పాల్గొన్నటువంటి స్త్రీలను ఇళ్లకు తీసుకువెళ్లేందుకు గుర్రాలు, ఏనుగులు, రథాలు వచ్చి చారుమతి ఇంటి ముందు వేచి ఉన్నాయి. వ్రతం శాస్త్ర ప్రకారం చేయించిన బ్రాహ్మణోత్తముందే గంధ పుష్పాలతో సత్కరించారు. దక్షిణ తాంబూలాలతో పాటు 12 రకాల భక్ష్యాలతో వాగినమిచ్చి అతని ఆశీర్వాదాన్ని పొందారు. దేవికి నివేదించినటువంటి పిండి వంటల్లో బంధుమిత్రులతో కలిసి సంతోషంగా భుజించి ఎవరి వాహనాల్లో వారు ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇక ఆ రోజు నుంచి కూడా చారుమతితో పాటు ఆ ఊరిలోని స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరం శ్రద్ధా భక్తులతో ఆ వరమహాలక్ష్మీదేవిని పూజిస్తూ సకల సంపదలతో సుఖ సంతోషాలతో జీవించారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సమస్త ఐశ్వర్యాలు కలుగుతాయని, కులమతాలకు అతీతంగా అందరూ ఈ వ్రతాన్ని చేసుకోవచ్చని శివుడు పార్వతీదేవికి వివరించాడు. ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్న, చదివిన వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభించి సకల శుభాలు చేకూరుతాయి. ఇది ఎప్పటికీ సౌభాగ్యదాయకం, సర్వరోగ నివారిణి, సకల రుణాలు తొలగించి సర్వత్రా రక్షణ కలిగించేదిగా చెప్పబడింది. ప్రియమైన భక్తులారా, ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నటువంటి మీ అందరికీ కూడా ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సదా మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ ఒక చిన్న సూచన. మీలో ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటున్నారో వారి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి పూజా విధానం ఉంది. ఇక పూజా విధానం యొక్క పూర్తి వివరాలు క్రింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో పిన్ చేయబడ్డాయి. మరి ఈ వీడియోని చూసి వెళ్ళిపోకుండా దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీ స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.